చేయమని ఇక్కడ మన జౌళి ఈ కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ వీటికి అక్కడ 0% చేయమని అడుగుతున్నారు మనోళ్ళు. ఇవాళ ఒప్పందం జరుగుతున్నారు మంగళవారం నాడు. జరగాలి. అదేంటంటే ఆ బయలాటరల్ ట్రేడ్లో మనకి మన దేశానికి వచ్చేటటువంటి లాభం ఎంత, మన దేశానికి వచ్చేటువంటి నష్టం, ఇది బేరీ చేసుకోవాలి. సో వాటి యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ట్యాక్స్లు వాళ్ళు తగ్గించి ఈ మన భారతదేశ ఎగుమతిదారులు ఏదైతే వస్తువులు అక్కడికి పంపిస్తున్నారో వాటిలో ఆ మార్కెట్లో కనుక అవి చవకైతే ఉన్నదానికన్నా తద్వారాగా మన యొక్క ఉత్పత్తులకి ఎగుమతులు ప్రోత్సాహం బాగా లభించినట్లయితే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి వెళ్ళొచ్చు. అప్పుడు భారతదేశానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంత దెబ్బతిని ఉపాధి అవకాశాలు దెబ్బతింటే అక్కడ మళ్ళీ ఎగుమతుల ద్వారా అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మళ్ళీ అది బ్యాలెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని రికూప్ చేసుకుంటారు. సో అందుకని మెయిన్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ సుంకాల తర్వాత అన్నది వెరీ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఒక $100 బిలియన్ వరకు ఇక్కడ పెట్టుబడులు పెడతారు అనేది కూడా ఏదో వచ్చింది. దానివల్ల కూడా మరి అది ఆ కండిషన్ ఉంటే మనకు బెనిఫిట్ అవుతుందా? బెనిఫిట్ అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడితే బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ వాళ్ళు కేవలం తీసుకొచ్చి అంటే కంప్లీట్ నాక్డౌన్ పద్ధతిలోనే మళ్ళీ ఇంతకు ముందులాగానే తీసుకుని వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్లీ అసెంబ్లీకి మాత్రమే ఉపయోగించుకొని వాళ్ళ పార్టీలు అది చేస్తే అప్పుడు పెద్దగా మరీ ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉండవు. బట్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కనుక ఇక్కడ వాళ్ళు పెట్టుకునేటట్టయితే కనుక మనకు ఖచ్చితంగా అది మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కస్టమర్ యాంగిల్లో మీరు చెప్పింది ఓకే, అంటే కొంచెం రేట్లు తగ్గుతాయి. ఇక్కడ 110% ఉన్న ట్యాక్స్ 40%కి అట్లా వస్తే నిజంగానే చాలా రేట్లు పడిపోతాయి. ఇక్కడ దాని ఇంపాక్ట్ మరి మన దేశంలో తయారయ్యే మన స్వదేశీ కార్ల మీద పడదా? స్వదేశీ కార్ల మీద పడేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆ సెగ్మెంట్లో అంటే వాళ్ళు వచ్చేటటువంటి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి కార్లు ఏ సెగ్మెంట్లో ఉంటాయో ఆ సెగ్మెంట్లో ఇండియన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ మీద ఆ ప్రభావం పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక కారు కొందాం అనుకున్నాను, ఒక కారు అయితే కొంటాను కానీ 2 కార్లు కొన్నా కదా. అవును అవును. అట్లా కన్స్యూమర్ ప్రిఫరెన్స్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక కార్ని 30 లక్షలకో ఎంతకో కొందాం అనుకోండి, అది ఇంపోర్టెడ్ కార్ అయితే 40-45 అవుతుందని నేను వెనక్కి వెళ్ళి ఉండొచ్చు అప్పుడు. అదే ఇప్పుడు ఇంపోర్టెడ్ కారే 30 లక్షలకో ఎంతకో వస్తుంది అనుకోండి, సరే దీని బదులు అది కొనుక్కున్నాం అంటే ఇది ఆ ఫెసిలిటీస్లోనూ లేకపోతే ఆ లగ్జరీలోనూ ఉన్న చేంజ్ వలన కాకపోవచ్చు, ఒక వస్తువు మీద ఉండేటువంటి వ్యామోహం కూడా దానివల్ల కారణం కావచ్చు. అవును అవును అవును. మామూలుగా మార్కెట్లో ట్రెండ్ తెలిసిన వాళ్ళు మామూలు సర్వీస్లో కానీ ఈ స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ మెయింటెనెన్స్లో కానీ ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్లు అంటే తర్వాత వచ్చే ఇబ్బందులు మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాసు వాటి జోలి పోరు, ఎందుకంటే అంత ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు అవి కూడా వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు కూడా అటు టర్న్ అయ్యారంటే కొంచెం మరి మన దేశం మన 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 పరిశ్రమలు, మరి టాటా గ్రూప్ అంటే అందరూ ఇప్పుడు చేతులెత్తి నమస్కరించే పరిస్థితి కదా, అందరికి గౌరవం ఉంది కదా. దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీలు చాలా ఉన్నాయి ఇప్పుడు. అవును, ఆ కంపెనీ మార్కెట్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అవును. దానివల్ల మనం అది కొంచెం ఆగితే తప్పదు మనకి. అవును అవును. ఇప్పుడు మనకు ఆదాయం దేశానికి వచ్చే ఆదాయం ఉన్న తగ్గిపోద్దా ఇప్పుడు ట్యాక్సులు మరి ఇంత తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకి? ట్యాక్సులు రూపంలో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు 110% వాళ్ళు ఏదైతే చేస్తున్నారో 40% చేశారు కాబట్టి ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. కానీ అంత మేరకు వాణిజ్య పరిమాణం పెరిగినప్పుడు దాన్ని ఆ ట్యాక్స్ ఏదైతే పోతుందో అది రికూప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవునండి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటంటే, బట్ ఇండియన్స్ ఎక్కువ మంది ఆ కార్లు కొనడం వలన మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే ఉందో, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఫేవరబుల్గా ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఇప్పుడు మన వస్తువులు మనం కొన్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్తున్నట్టే కదా విదేశీ వస్తువులు. అవును. సో ఫారిన్ ఎక్స్చేంజ్ బయటకు వెళ్ళినప్పుడు అది ఇట్ మే లీడ్ టు ది అడ్వర్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ కాకుండా వాళ్ళు ఎందుకు పెడతారు ఇక్కడ? ఆ లోటుని ఇప్పుడు ఏ విధంగా అప్పుడు వాళ్ళైతే ఏదైతే తగ్గిస్తున్నారో జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద వాటి మీద
ఆ టారిఫ్లు భారతదేశానికి అంతే అనుకూలంగా ఉంటే మళ్ళీ సమానం అవుతుంది. అవును. అట్లా కాకుండా ఎవరికో ఒకరికి మొగ్గు వస్తే కనుక అది ఆ కంట్రీలకైనా అన్ఫేవరబుల్గా ఉండొచ్చు, మన కంట్రీకైనా అన్ఫేవరబుల్గా ఉండొచ్చు. అవును. అవును. అంటే ఇప్పుడు అట్లా వాళ్ళు వాళ్ళ లాభాల కోసమే వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తారు కానీ మన కోసం చేయరు కదా. అదే 200 కోట్ల జనాభా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అవును. 200 కోట్లలో సింహభాగం మందే, 140 కోట్ల జనాభా. అవును. 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 140 కోట్ల జనాభా. అందులో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు హై నెట్వర్క్ ఎగువ మధ్య తరగతి ఇండియన్స్ సంఖ్య పెరుగుతా ఉంది. దట్ ఈజ్ అలాగే హెచ్ఎన్ఐ సంఖ్య కూడా పెరుగుతా ఉంది, హై నెట్వర్క్ ఇండివిజువల్స్. సో ఇప్పుడు ఆ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు ఈ ఒప్పందానికి వాళ్ళు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లాభం కనిపిస్తుంది కాబట్టి. సరే, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన వ్యాపారస్తులకి, భారతదేశం నుంచి ఎగుమతిదారులకి వాళ్ళు తగ్గించేటటువంటి సుంకాల వలన అంతే విధమైనటువంటి లాభం ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అవునండి. అంతే విధమైన లాభం అంతకన్నా ఎక్కువ ఉంటే అది భారతదేశానికి ఫేవరబుల్ గానే మనం పరిగణించవచ్చు. ఇప్పుడు కార్లతో పాటు వాళ్ళు ఈ వైన్స్ ధరలు కూడా అంటే ట్యాక్స్ తగ్గిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు వైన్స్ కూడా రేపు విచ్చలవిడిగా చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అది ఏదైతే అంటే ఇంకా కార్లు అయినప్పటికీ మీరు ఏంటంటే ఒక రేంజ్ వాళ్ళే వైన్ విస్కీలో చాలా మంది దానికి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవును. అవును. బ్రాండ్ వాడేవాళ్ళు ఇదే బ్రాండ్ వాడచ్చు. అవును. సో అది వాడడం వలన ఖచ్చితంగా వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్యన చూసాం కదా మనం, జనవరి 1కి దీపావళి పండుగకి అప్పుడు మద్యం అమ్మకాలు చూసాం కదా మనం. అవును. సో చాలా పెద్ద ఎత్తున మజ్జిగ అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే ఏంటి అది మిడిల్ క్లాస్ నుంచి, అబవ్ మిడిల్ క్లాస్ నుంచి అయినట్టు అందరూ దానికి అందరూ అన్ని బ్రాకెట్లోని వినియోగదారులు ఉన్నారు కాబట్టి అవును. ఇంకా ఇది కార్ల కన్నా కూడా అది ఇంకా కొంచెం డేంజర్ అని నా అభిప్రాయం. అదే కల్చరల్ చేంజ్ ఇంకొంచెం పెరిగిపోతుందేమో. కల్చరల్ చేంజ్ ఒకటే కాదు, కల్చరల్ చేంజ్ కన్నా కూడా ప్రమాదం మనకి వాణిజ్య లోటు పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది.